జరిగిన డబ్బుల పంపకాల్లో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ కెప్టెన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి కెప్టెన్ ఈ రేస్లో లేడు. ఇక పోతే బిగ్ బాస్ అక్కడ 6 బాక్సులు పెట్టారు. ఫస్ట్ 2,50,000, 2 lakhs, 1,50,000, 1,50,000, 0. ఇదేం లెక్కయ్యా అంటే 0 ఎందుకు పెట్టారా అనిపించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఎంత డబ్బులు లేదా ఏ ఓట్స్ ప్రకారంగా వాళ్ళు అర్హులు అనేది నిర్ణయించుకోవాలి. ఎవరైనా కూడా నేను ఆ ప్లేస్లో ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఉండాలనే కోరుకుంటారు కదా. సో ఇక్కడ గొడవలు పెట్టేది మొదలైందనమాట, కొట్టుకోవడం మొదలైంది ఒక్కొక్కరికి. ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక రైలింగ్ లెక్క స్లైడ్ ఉంటుంది. స్లైడ్ లోంచి బజర్ మోగంగానే బాల్ వస్తుంది. ఎవరు బాల్ పట్టుకుంటే వాళ్ళు ఎవరికి ఏ అమౌంట్ లేదా ఏ ఓట్స్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ డెమోన్ తీసుకున్న డెమోన్ అండ్ బర్నీ గారితో ఆల్రెడీ మాట్లాడుకున్నారు. మీకు బాల్ ఇస్తే నాకు ద బెస్ట్ అమౌంట్ ఇవ్వండి, నాకు బాల్ వస్తే మీకు ద బెస్ట్ అమౌంట్ ఇస్తాననేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. బర్నీ గారు మరి నాకు ఇస్తావా అంటే నేను నీకు ఇస్తా అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నారు. ఇమాన్యుయల్ ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే బుక్ అయిపోయాడు అనమాట. ఇటు ఇవ్వాలా అటు ఇవ్వాలా, తనుజకి ఇస్తే ఇమాన్యుయల్ బాధపడతాడు, ఇమాన్యుయల్కి ఇస్తే తనుజ బాధపడిద్ది అన్న ఫీలింగ్ లో కళ్యాణ్ ఉన్నాడు. సో ఇక్కడ డెమోనేమో ఇప్పుడు జంటల కింద ఆట ఆడితే నేనే ఒంటరి అయిపోతాడు అనుకున్న డెమోను ఇప్పుడు ఎవరు నాకు ఇస్తారా అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయి ఇక్కడ ఇమాన్యుయల్కి క్లారిటీ ఏంది అంటే ఓన్లీ సంజన గారికి లేదా అతనికి కూడా అన్ను సంజన గారా తనూజానా అన్నట్టు, బట్ సంజన గారికే ఇస్తాడు. ఎందుకంటే మొన్న గేమ్ లో తనూజ ఆల్రెడీ ఇమాన్యుయల్కి పక్కకు నెట్టేసింది, మనం చూసాము. సో ఇమాన్యుయల్ క్లియర్ గా ఉన్నాడు అండ్ సంజన గారు కూడా క్లియర్ గా ఉన్నారు ఇమాన్యుయల్కి లేదా డెమోన్కి. ఇట్లా హౌస్ అంతా ఒక సంచలనం అయిపోయింది అనమాట. ఎవరికి ఎవరు సపోర్ట్ అనేది ఇక్కడ తేలిపోతుంది.